సరిపోదా శనివారంలో ఇప్పుడు లవర్స్ డే రోజు తన మాజీ గర్ల్ ఫ్రెండ్ గురించి తన పెళ్ళంకి తెలిస్తే ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. నీకు పెళ్లి చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను నాన్న. నాకు ఇంకా పెళ్లి వయసు రాలేదు నాన్న. పెళ్లి వయసు వచ్చింది నాన్న. రాలేదు నాన్న. రాత్రి నీ గూగుల్ హిస్టరీ మొత్తం చూశాను నాన్న. నీకు మంచి సంబంధం చూశాను రా. నేను ఒక మంచి సంబంధం చూశాను, ఆ అమ్మాయినే చేసుకుంటా. పోదాం. ఆంటీ మీ అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకు వచ్చాను. కూర్చోండి కూర్చోండి. మా నాన్నగారు. నాన్నగారిని చూస్తుంటే సమాజంలో మంచి పలుకుబడి ఉన్న వాళ్ళ ఉన్నాడు. పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. నాన్నగారికి సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ అందరూ తెలుసు. ఎలా తెలుసు? ప్యాకెట్ లో చాలా సార్లు దొరికాడు. అమ్మాయిని పిలిపించండి. అమ్మాయి ఇలా రా అమ్మా. అందమైన కుందనాల బొమ్మరా. అమ్మాయి ఏం చదువుకుంది? జీవితాన్ని చదువుకుంది బాబు. సరే, అమ్మాయికి హాబీస్ ఏమైనా ఉన్నాయా? సింగింగ్ అంటే ప్రాణం అండి. సింగింగ్ లో వీణ ఎప్పుడు పట్టుకునే ఉంటది. ఏ వీణ? ప్రవీణ్. ప్రవీణ్ ఆడు వాయించడం నేర్పించాడా? ఇదే వాయించడం నేర్పించింది 2-3 సార్లు. ఇప్పటికీ మర్చిపోవట్లేదు ఆడు. అమ్మాయి పేరు ఫైమా. ముద్దుగా ఏమని పిలుస్తారు? నేను ముద్దుగా ఏం పిలవనండి. బయటనే సమాజం వేరే వేరే ముద్దు పేర్లతో పిలుస్తా ఉంటది. ఏమని పిలుస్తుంటది? బేబీ, రాధిక, RX100, హిందూ అని పిలుస్తా ఉంటాండి. ఇట్ట తయారయ్యేమే మీరంతా. మీకేమైనా మంచి పేరు తీసుకొచ్చిందా? ఇక్కడ తెలియదు కానీ నానగ్రామ కూడా మంచి పేరు తెచ్చింది బాబు. అవునా? సంవత్సరం వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీ అమ్మాయి నాకు నచ్చింది. ఇంకా పెళ్లి చేసుకోవడం ఆలస్యం. ఏమైందంటే ఆయన ఉంటే చెప్పేవాడు కానీ నేను చెప్పాల్సి వస్తుంది. అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకో. బలవంతం పెట్టకు, బలవంతం పెట్టకు. నీకు పెళ్ళైంది కాబట్టి అమ్మాయితో కొత్త జీవితాన్ని ప్రారంభించు. అంతేగాని నీ గతంలో జరిగిన ఏ ఒక్క విషయం కూడా అమ్మాయికి చెప్పకు. కాదురా. ఏమైందమ్మా? భయం వేస్తుందమ్మా. నేను భయపడాలి. నువ్వు కూర్చో. అత్తయ్య బయటికి వెళ్ళి. కొత్తగా కుదిరిన వేడుక. ఏంటి చేయవనుకుతుంది? ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ గా ఉంది. ముందు భయంగానే ఉంటుంది, తర్వాత అంటే నార్మల్ గా అలవాటు అయిపోతుంది కదా. మీరు ఇంతకు ముందు పెళ్లికి ముందు ఎవరినైనా ఏం మాట్లాడుతున్నావు భాస్కర్? చెవిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? పెళ్లికి ముందు అసలు అబ్బాయిలంటే కూడా ఎవరో నాకు తెలియదండి. అసలు అబ్బాయిలకి మీసాలు ఉంటాయని కూడా మిమ్మల్ని చూసాక తెలిసింది. నాకు మీసలేదు. మీకేమైనా లవ్ స్టోరీ ఉందా? ఒక అమ్మాయిని లవ్ చేశానండి. ఒకటే కాలేజ్. ఒక రోజు నన్ను రూమ్ లోకి రమ్మంది. ఫీవర్ తడిగొట్టేసి జండుబామ్ రాస్తే తను పడుకోలేదు. తనకి లైట్ ఉంటే నిద్ర పట్టదు అన్నది. నేనే లైట్ ఆఫ్ చేసి పడుకోబెట్టించా. అవన్నీ ఎందుకండి, ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా, వెళ్ళి లైట్ ఆఫ్ చేసేయండి. మీరు లైట్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేయొచ్చు కదా. చెయ్యు చేసావు కదా లైట్ ఆఫ్. ఈ రోజు ఏమైనా చేతులు నొస్తున్నాయి నీకు? ఇది పాయింట్. మిమ్మల్ని కాదండి, మా అమ్మకి చెప్పాలి. అమ్మా అమ్మా ఏమైంది? వీడు పెళ్లికి ముందు ఒక అమ్మాయిని 15 years లవ్ చేశాడంట. అమ్మా ఏమైందమ్మా? నా బిడ్డ గొంతు నేనే కోశాను. ఏమైందమ్మా? నేను బతికాను. నా బతుకంతా నాశనం అయిపోయిందమ్మా. నేను 15 సంవత్సరాలు ప్రేమించా, కానీ తన మీద ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. లైట్ ఆఫ్ చేసినాక ఏం జరగలేదు. అమ్మ నువ్వు నమ్ముతావానే? బట్టలు తెచ్చుకురా. వెళ్ళిపోతామా? వెళ్ళిపోదాం. ఆ లంగాలు కూడా తీసుకురా. ఇచ్చాను చూడు. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. తను జస్ట్ ఫ్రెండ్. ఈ ఒక్కసారికి నమ్మలేదండి. ఓకేనా? లోపలికి వెళ్ళి
అమ్మా కొట్టుకోసానే గొంతు ఇక్కడ ఉంటది. ఇక్కడ షిఫ్ట్ అయింది ఎల్లు. A few moments later. ఏమే ఫైమా ఏంటి? స్నానం నీళ్ళు పెట్టు. స్నానానికి నీళ్లు పెట్టాలా? అవునే. ఏ అది పెట్టలేదా? అదే వర్తే. దాని దగ్గర వాటర్ లేవా? హీటర్ లేదా? అబ్బా పోయి పెట్టుకోపో, వాటర్ పెట్టా. నేనే స్నానం చేసుకుంటా. చేసుకోపో. రోజావే చిన్ని రోజావే. ఎవరండి? ఇక్కడ భాస్కర్ గారు వాళ్ళ ఇల్లు ఎక్కడ? మా ఆయనండి, ఇక్కడే ఉన్నారు. చెప్పండి. అవునా, నా పేరు సత్య అండి. అమ్మా సత్యాలంట. ఏమైందండి ఆవిడకి? నాకు వచ్చి కోసొచ్చి దీనికి వచ్చి కోసండి. ఓహో, అక్కడ ఆఫీస్ లో అవ్వట్లేదని చెప్పేసి డైరెక్ట్ ఇంటికి వచ్చావా? నంగనాచిదానా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? రే భాస్కర్, నా సైతం అక్కడ అవ్వట్లేదని చెప్పేసి డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చిన వారా దీన్ని? ఎందుకు వచ్చావు సత్య? భాస్కర్ నాకు పెళ్లి సెట్ అయింది, అందుకే కార్డు వద్దాం. వీడితో బైక్ లో మీద ఎక్కి వీనితో తిరిగి వీనితో అన్నానికి ఇంకా పెళ్లి చేసుకుని ఏం చేస్తావే నువ్వు? అరే ఎందుకు? మా ఇద్దరి మధ్య ఏం జరగలేదే సత్య. ఆగు. ఏమన్నావు? మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. అంటే లేకని చెప్తా. దానికి ముద్దలు పెట్టావు, తడి కూడా లేదండి. సత్య నేను పెళ్లికి వస్తాను. వెళ్ళు నేను వస్తా పెళ్లి. ఒక పతివ్రతని మోసం చేశాడమ్మా. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. విషయం తాగి చచ్చిపో. తప్పు నేనే చేశాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకొని నేనే చేస్తాను. పొండి. బట్టలు తీసుకురావే పోదాం. సార్ 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 ఎవడరా నువ్వు? ఫైమా ఉందా? నేను ఆవిడ పాత లవర్ను సార్. ఏం మాట్లాడుతున్నావురా? లవర్వా? ఇప్పుడు అదెందుకు? అంటే మేము లవ్ చేసుకున్నప్పుడు దిగిన ఫోటోలు వీడియోలు ఆ ఫోన్ లో ఉన్నాయి సార్, డిలీట్ చేయమని. లవర్వా? అవును సార్. కావాలంటే నా ఫోన్ లో కూడా మా ఇద్దరి దిగిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి సార్. సార్ 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 అర్జెంట్ గా ఫైమన్ పిలిపించండి సార్. ఎందుకురా? సార్ నాకు పెళ్లి కుదిరింది సార్. నీకు పెళ్లి కుదిరితే అదెందుకు? సార్ నా పేరు పెద్ద టాటూ వేయించుకుని సార్ వీపీదా. తీసేమని చెప్పండి సార్, మీకు పుణ్యం ఉంటుంది, మీకు మొక్కుతాను సార్. నీ పేరు టాటూ వేయించుకుందా? అవును సార్. ఇవే ఫైమా? సార్ 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 అర్జెంట్ ఫైమన్ వెళ్ళిపోయాను సార్. ఎందుకురా? సార్ ఆ ఫోటోలు నా వీడియోలు ఉన్నాయి సార్. అలా వీడియోలు నీవే ఉన్నాయా? ఉన్నాయి సార్. 1 2 3 ఇవే ఫైమా? గిఫ్ట్లు బొమ్మలు ఉన్నాయి సార్, కొద్దిగా ఇప్పించండి సార్. నువ్వెవడో రా? ఫైమా అవ్వండి సార్. ఏమే నిప్పు చెప్పు. ఎవరు వీళ్ళంతా? ఎవరు? అత్తయ్య. ఎవరు వీళ్ళంతా? ఫ్రెండ్స్. వీడియోలు ఉన్నాయంటే తెలుసా? ఇంత జరిగిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండవు. వెళ్ళి బట్ట సర్దే. ఆయన తెలిసి తెలియని వయసులో ఏదో ఒక చిన్న తప్పు చేస్తే అతను కొడతావు మా అమ్మ నువ్వు. పెద్ద కాలనీ పెట్టావు కదా అక్కడ, అది చిన్న తప్ప. బట్ట సర్దే పోదాం. ఇద్దరు బయటకు పదమ్మా వెళ్ళిపోదాం. ఆయన ఇలాంటి వాడుతూ ఉండడం మన బుద్ధి తక్కువ. సజాజెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ ఖుష్బు గారు? బుల్లెట్ భాస్కర్ గారు అండ్ టీమ్ ఇట్స్ వెరీ నైస్ అండ్ భాస్కర్ గారు వెరీ వెరీ ఎంటర్టైనింగ్. శివాజీ గారు? భాస్కర్ చాలా బాగుందబ్బా, అందరు బాగా చేశారు, ఫెంటాస్టిక్. జడ్జెస్ ఈ ఫెంటాస్టిక్ స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్ శివాజీ గారు. సో బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ ఫుల్ స్కోర్స్ 20 out of 20.